ఐఎమ్ డాక్టర్ లావణ్య గోవాడ, కన్సల్టెంట్ at TNT కేర్ హాస్పిటల్స్ గచ్చిబౌలి. ఇవాళ మనం మన వీడియోస్ చూసి పేషెంట్స్ అడిగిన క్వశ్చన్స్ కి మనం ఆన్సర్స్ ఇద్దాం ఇవాళ. Madam, I fell from a height above 1 month ago and suffered a nasal bone fracture, which also destroyed my nose shape. Now I am having troubling in breathing too. The doctor has suggested plastic surgery. Please advise me what to do. సో 3 months బ్యాక్ మీరు హైట్ మీద నుంచి పడిపోయాను అంటున్నారు, నాజల్ బోన్ ఫ్రాక్చర్ అయింది అన్నారు కదా. సో డాక్టర్ ప్లాస్టిక్ సర్జరీ అడ్వైస్ చేశారు అంటున్నారు. యూజువలీ మీకు ఇలా పడిపోయిన వెంటనే మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీసి ఇలా ఫ్రాక్చర్ అయ్యింది అని తెలిస్తే మాత్రం, ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 3 weeks, యూజువల్ గా అసలు మనకి ఇట్లా దెబ్బ తగిలి ఫ్రాక్చర్ అయింది అన్నప్పుడు ముక్కు మీద స్వెల్లింగ్ రావడం కానీ అలా ఏమన్నా ఉంది అంటే కొంచెం స్వెల్లింగ్ తగ్గిన తర్వాత, నాట్ మోర్ దెన్ 7 to 10 days, ఫస్ట్ 7 to 10 days లోపు మనం స్వెల్లింగ్ తగ్గాక ఫ్రాక్చర్ రిడక్షన్ అని చేస్తాం సార్. దట్ ఈస్ లైక్ క్లోజ్డ్ రిడక్షన్. దానికి ఏం ఆపరేషన్ లాగా మనం ఓపెన్ చేయాల్సింది ఏమి ఉండదు. క్లోజ్డ్ ఫ్రాక్చర్ రిడక్షన్ అని అండర్ అనస్థీషియా ఒక ప్రొసీజర్ చేస్తాము. దానివల్ల మీకు ఫ్రాక్చర్ పోతుంది అండ్ యూ విల్ బి ఏబుల్ టు బ్రీత్ నార్మల్లీ. అలా కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ డయాగ్నోస్డ్ ఆఫ్టర్ 3 weeks తర్వాత మనం దీన్ని రెడ్యూస్ చేయాలి అంటే మాత్రం ఇంక అప్పుడు ఫ్రాక్చర్ రిడక్షన్ అన్నది కుదరదు. లైక్ ఎందుకు అంటే అక్కడ ఆ బోన్స్ మధ్యలో క్యాలస్ అని ఒకటి ఫామ్ అయిపోతుంది మనకి విరిగిన 2 bones మధ్యలో. సో అప్పుడు మనం దాన్ని ఫిక్స్ చేయడానికి వితౌట్ సర్జరీ ఇట్ విల్ నాట్ బి డన్. సో అప్పుడు మనం ఎప్పుడైనా కానీ ఇఫ్ ఇట్ ఈస్ డయాగ్నోస్డ్ ఆఫ్టర్ 3 weeks ఆఫ్ ఇంజురీ అయితే మాత్రం మళ్ళీ మనం అది అండర్ జనరల్ అనస్థీషియా సర్జరీయే చేయాల్సి వస్తుంది. అది లైక్ మీకు బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉంది అంటుంటే, అది ఆ ముక్కు దూలం బెండ్ కూడా ఉంది అంటే సెప్టోప్లాస్టీ అంటాం. అది కరెక్ట్ చేసి బ్రీతింగ్ ఎయిర్వే ఇంప్రూవ్ అవుతుంది. కాస్మెటిక్ గా మీకు ఎక్స్టర్నల్ డిఫార్మిటీ కూడా ఉంది అంటే మాత్రం సెప్టోరైనోప్లాస్టీ అంటే టుగెదర్ సెప్టోప్లాస్టీ ముక్కు దూలం కరెక్షన్, అలాగే దాంతోపాటు కాస్మెటిక్ కరెక్షన్ రైనోప్లాస్టీ కలిపి సెప్టోరైనోప్లాస్టీ అన్న ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది. అది సర్జరీకి మీరు ఇప్పుడు ఈ ఫ్రాక్చర్ రిడక్షన్ అన్నది, ఈ నాజల్ బోన్ ఫ్రాక్చర్ అన్నది మీకు 3 వారాల తర్వాత డయాగ్నోజ్ అయింది అంటే మాత్రం ఇంకా అప్పుడు ఫ్రాక్చర్ రిడక్షన్ అన్న ఆప్షన్ ఉండదు. యూ హ్యావ్ టు గో ఫర్ ప్లాస్టిక్ సర్జరీ అలాంగ్ విత్ సెప్టోప్లాస్టీ. దట్ ఈస్ వాట్ సెప్టోరైనోప్లాస్టీ.